పాలసరులు పిండుకొని పశు పోషకులు వదిలించుకుంటుంటే వ్యాపారులు కబేలాలకు తరలించేస్తున్నారు. కోట్లు కళ్ళ చుట్టడం కోసం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. భారీ సంఖ్యలో మూగ జీవాలను కొనేసి డీసీఎం లారీలో కుక్కేస్తున్నారు. ఎన్ని పోలీస్ స్టేషన్లు చెక్ పోస్టులు ఉన్నా తాపిగా దాటిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో పశువుల రవాణా యథేచ్ఛంగా సాగుతుంది. అనుమతులు లేకుండా భారీ వాహనాలను బయటకు వస్తున్న వ్యాపారులు వాటిలో పశువులను తరలిస్తున్నారు. చెర్ల మండలంలోని పశువులు తరలించే వాహనాలు నిత్యం పదుల సంఖ్యలో రాకపోకలు సాగుతున్నాయి. రాత్రి వేళ రహదారులపై భారీ డీసీఎంలు బొలోరోలో ఊపిరి ఆడని అంతగా పశువులను కట్టేసి తోలుకుపోతున్నారు. పశు రవాణా చట్టం 1978 ప్రకారం మూగ జీవులను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే మండల స్థాయి తీర్మానం చేయాలి. వ్యాన్లో 2 లారీలో 4 మించి పశువులను ఎక్కించకూడదు. వాహనంలో గాలి వెలుతురు వచ్చే సదుపాయం ఉండాలి. నీరు గడ్డి ఏర్పాటు చేసే మధ్యలో వాహనం నుంచి దించి సేద తీరేలా చూడాలని, కానీ ఏమి జరగడం లేదు. पार्ट खाना ही वीडियो देना थे याद राहते होता है राम आदमी